సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ. సో నాకు తెలుసు మీరు అందరు ఈ వీడియో కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. బికాస్ 3 months బ్యాక్ నేను ఎప్పుడైతే నా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ వీడియో పెట్టానో దానికి చాలా మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను లైక్ ఒక 20,000 or 30,000 వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ లిటరల్లీ ఇట్ బ్లూ మై మైండ్. 92,000 వ్యూస్, నియర్ టు 1 lakh వ్యూస్ అనమాట. సో ఐ నో సో మెనీ ఆఫ్ యూ గైస్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో. అండ్ లక్కీలీ వీడియో చాలా మంచిగా షూట్ చేయగలిగా. లక్కీ ఇన్ ద సెన్స్ ఎందుకు లక్కీ అని వాడుతున్నా అంటే, సో ఈ వీడియో లైక్ లాస్ట్ వీక్ అయితే షూట్ చేశా. సో నిన్నే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ అయ్యాయి అనమాట కాలేజ్లో. లైక్ ఫోన్స్ వాడకూడదని చెప్పి కాలేజ్లో. ఫస్ట్ టైం నేను షూట్ చేసినప్పుడు అయితే కాలేజ్లో ఫోన్ వాడకూడదని కాదు, క్లాస్లో షూట్ చేయొద్దని అయితే చెప్పారు. బట్ దిస్ టైం అయితే ఇట్స్ క్లియర్ కట్ న్యూస్ అనమాట, కాలేజ్లో ఫోన్ వాడకూడదని చెప్పి. సో ఇంకా రీసెంట్ టైమ్స్లో అయితే ఏదన్నా కాలేజ్ వ్లాగ్ చేయడం కష్టం, బట్ మెడికల్ వ్లాగ్స్ చేస్తా. బట్ కాలేజ్ వ్లాగ్ అయితే రీసెంట్గా చేయడం అయితే ఇంకా కష్టము. సో ప్రస్తుతానికి అయితే ఈ వీడియో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, ఎంజాయ్ చేయండి. బట్ మధ్యలో నాకు ఒక 2-3 days హెల్త్ అయితే బాగాలేదు. సో ఆ ప్లేసెస్లో ఇట్స్ నాట్ దట్ గుడ్, బట్ యూ కెన్ ఎంజాయ్. ఈ వీడియో అయితే మీకు నచ్చిద్దని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అ లాట్ గైస్, చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ మనం 5,000 సబ్స్క్రైబర్స్ అయితే కూడా రీచ్ అయ్యాయి గైస్. వీడియోని అయితే చివరి దాకా చూడండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి నా 1 week స్కెడ్యూల్ మొత్తం అయితే చూపిస్తా. లైక్ మార్నింగ్ టు నైట్, లైక్ కాలేజ్కి వెళ్ళడం, లంచ్ బ్రేక్స్ అండ్ ఆల్, లైక్ క్లాసెస్ ఏమేమి ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి. వచ్చేసి మండే అనమాట. సో ఇట్స్ అ ఫ్రెష్ స్టార్ట్. సో వెళ్ళి బ్యాగ్ సర్దుకోవాలి, టైం అవుతుంది, కాలేజ్ బస్ టైం. సో మీరు నా ప్రీవియస్ సబ్స్క్రైబర్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నేను వచ్చేసి ఒక యానిమల్ లవర్ అనమాట. సో ఈ 3 చిన్న ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్స్ వచ్చేసి రీసెంట్గా అయితే రెస్క్యూ చేశా. సో జస్ట్ చూపిస్తున్నా మీకు. సో ఈ వ్లాగ్లో ఆల్మోస్ట్ లైక్ డేకి ఒక పెట్ చూపించిన 7 daysకి 7 different పెట్స్ చూపిస్తా. అన్నీ ఉన్నాయి నా దగ్గర. సో సబ్జెక్ట్స్ గురించి అయితే తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో టోటల్గా 3 subjects అయితే ఉంటాయి: అనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. సో అనాటమీ మాకు ప్రస్తుతానికి థొరాక్స్ పార్ట్ అయితే చెప్తున్నారు. సో ఏమేమి పార్ట్స్ ఉంటే కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్నీ లైక్ సెపరేట్ వీడియో వచ్చిద్దేమో, అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇవాళ వచ్చేసి బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది. సో ఫస్ట్ 3 days 3 different subject ల్యాబ్స్ ఉంటాయి అనమాట. సో రికార్డ్ బుక్ అయితే తీసుకెళ్ళాలి అండ్ ల్యాబ్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. యూ గాట్ దిస్ మాన్యువల్ అనమాట. సో డైలీ 2 hours అయితే డిసెక్షన్. సో ఆప్రాన్ కూడా మర్చిపోకూడదు. ఆప్రాన్ లేనిదే ల్యాబ్స్కి ఇంకా డిసెక్షన్ హాల్కి అయితే అలో చేయరు. సో ఇది కూడా మస్ట్ అనమాట. సో డైలీ 1 hour వెళ్ళాలి, 1 hour రావాలి. సో లిటరలీ 2 hours జర్నీకే పోతాయి. బట్ బీయింగ్ ఎ డే స్కాలర్ హ్యావ్ ఇట్స్ ఓన్ పర్క్స్. పేరెంట్స్తో ఉండొచ్చు, దట్స్ ద మెయిన్ థింగ్ ఐ ఫీల్ బ్లెస్డ్ అబౌట్. Somebody like me. సో కాలేజ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు 2 classes ఉంటాయి, ఆ తర్వాత 2 hours డిసెక్షన్. మళ్ళీ కలుస్తా డిసెక్షన్ అయ్యాక. హలో గైస్, పొద్దున్న నుంచి 2 theory classes అయ్యాయి: ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. 9 to 10, 10 to 11 అండ్ 11 to 1. ఇప్పుడు 1 అయింది. సో డిసెక్షన్ జరిగిందనమాట, లంగ్స్ అండ్ హార్ట్. సో థొరాక్స్ రీజన్ అని చెప్పా కదా. సో 1 to 2 వచ్చేసి లంచ్ బ్రేక్. సో లెట్స్ గో అండ్ హ్యావ్ అవర్ లంచ్. సో వీళ్ళు వచ్చేసి మన జాతి రత్నాలు. సో మేమందరం వచ్చేసి డే స్కాలర్స్. హాస్టలర్స్ వచ్చేసి కాలేజ్ మెస్లో అయితే తింటారు. మాకు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కూడా ఉంటుంది, తినేటప్పుడు కొండలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మండే కాలేజ్ అయితే డన్. సో ఎక్కువ రికార్డ్ చేయలేదని చెప్పా కదా. సో రెస్ట్రిక్షన్స్. ఫస్ట్ టైం రికార్డ్ చేసినప్పుడే సార్ అయితే పిలిచారు. సో క్లాస్ రూమ్లో తీయొద్దని చెప్పారు. సో రాత్రిపూట ఎక్కువ చదివితే ఇలానే బస్లో నిద్రపోతాడు అనమాట. సో వీడు వచ్చేసి లియాఖత్, మా డే స్కాలర్ సిఆర్, క్లాస్ రిప్రజెంటేటివ్.
సో వీడొచ్చేసి టఫీ అనమాట. డైలీ పొద్దున్నే పడుకుంటాడు. నేను వచ్చే టైంకి నిద్ర లెగుస్తాడనమాట. సో నిద్ర లెగిసి నా కోసం వెయిట్ చేస్తా కూర్చుంటాడు వరండాలో కాసేపు. సో రాంగానే ఆడ ఎక్సైట్మెంట్ పట్టలేను నేనైతే. డే 1 ఆఫ్ కాలేజ్ డన్. కాలేజ్ డన్, ఇంకా డే 1 డన్ కాదు. సో ఇప్పుడైతే నా స్కూల్ ఫ్రెండ్ భావన్ వచ్చాడు. మీరు ఎక్కువ వ్లాగ్స్లో చూసి ఉండకపోవచ్చు, బట్ మేమిద్దరం 4th క్లాస్ నుంచి అయితే ఫ్రెండ్స్ అనమాట. సో ఎప్పుడు ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాం. సో ఇప్పుడు జస్ట్ వచ్చాడు. ఊరికి అలా వెళ్ళేసి బయటికి మేబీ లైక్ ఏమైనా స్నాక్స్ తినేసి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ 8-8:30 ఆ టైం కల్లా స్టార్ట్ చేయాలి. వీకెండ్ ఎగ్జామ్ థొరాక్స్ ఫుల్ పీసీటీ అంటే పార్ట్ కంప్లీషన్ టెస్ట్ ఆర్ కైండ్ ఆఫ్ వీకెండ్ టెస్ట్ ఉందంట. సో దానికైతే ప్రిపేర్ అవ్వాలి హోప్ఫుల్లీ. జనరల్గా మండే అంటే స్టార్ట్ చేయం ప్రిపరేషన్, బట్ వ్లాగ్ చేస్తున్నా. సో వ్లాగ్ అన్నా నా కన్సిస్టెన్సీని ఉంచిద్దేమో, చూద్దాం. వ్లాగ్ కోసం అన్నా చదువుతానేమో అని చెప్పి. You at a glance, yeah. But nobody ever asked if you could dance, yeah. Well, the only one who did that was somebody like me. When you asked my name, I panicked, so out of my league. And your body was so magnetic. Before I knew. And yes, మా మమ్మీ టేస్టీ పాయసం కూడా చేసి పెట్టారు. సో ఇది తినేసి లెట్స్ గెట్ స్టార్టెడ్. Nobody ever asked if you could dance, yeah. Well, the only one who did that was somebody like me. When you asked my name, I panicked, so out of my league. And your body was so magnetic. Before I knew. Guys, ఫ్రాంక్గా చెప్తున్నా, మేబీ దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ మండే రీసెంట్ టైమ్స్లో. బికాస్ జనరల్గా మండే అంత ఇంట్రెస్ట్ రాదు. అంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చే టైంకి ఇంట్రెస్ట్ పెరిగింది, ఇంట్రెస్ట్ భయం సంథింగ్. బట్ మండే అంటే జనరల్గా మనం అంతగా చదవము. బట్ ఇవాళ ఎస్ఏ క్వశ్చన్ కంప్లీట్ చేశారు ఐటేట్రియం, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. సో ఇవాళకి ఇది చాలు. సో దిస్ ఈజ్ డే 1 గైస్. మీట్ యూ ఇన్ డే 2. సో హలో గైస్, ఇట్స్ డే 2. యాక్చువల్గా ఇవాళ కాలేజ్కి అయితే వెళ్ళకూడదు అనుకున్నా, బికాజ్ లైట్గా కోల్డ్ ఉంది అండ్ ఆల్సో బాడీ క్రాంప్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఫస్ట్ 3 days ఎంత మానకపోతే అంత బెటర్. బికాజ్ నాకైతే ఫస్ట్ 3 days ల్యాబ్స్ ఉంటాయి, చెప్పా కదా, బయోకెమ్, ఫిజియో అండ్ హిస్టాలజీ ల్యాబ్. సో ఎక్స్పెరిమెంట్స్ మిస్ అయితే మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో అదే ఎక్స్పెరిమెంట్ రిపీట్ అయితే కష్టమైద్ది. సో అందుకే పర్లేదులో వెళ్దాం అని అయితే వెళ్తున్నా. సో ఇవాళ వచ్చేసి ఫిజియాలజీ ల్యాబ్. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నా హ్యాండ్ రిటన్ అనాటమీ నోట్స్ అనమాట. లిటరల్గా నా లైఫ్ సేవియర్ అని చెప్పొచ్చు. బికాజ్ ఐ హ్యాడ్ లిటిల్ ప్రాబ్లమ్ స్టార్టింగ్లో టెక్స్ట్ బుక్స్ చదివి అర్థం చేసుకోవడానికి. సో ఇదైతే స్టార్ట్ చేశాను నేను స్టార్టింగ్లో. బట్ తర్వాత టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు అర్థమవుతున్నాయి. బట్ స్టిల్ లైక్ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చే టైంకి ఈ నోట్స్ అయితే చాలా యూజ్ అవ్వబోతుంది. లైక్ విత్ డయాగ్రామ్స్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నా. నా లైఫ్లో లిటరల్గా ఇంత బాగా ఎప్పుడు నోట్స్ అయితే మెయింటైన్ చేయలేదు. సో ఇవాళ వచ్చేసి ఫిజియాలజీ ల్యాబ్ అనమాట. సో ఫిజియాలజీ ల్యాబ్లో రక్తం తీస్తూనే ఉండాలి ప్రతి వారం. సో రక్తాలు చిందిస్తున్నాం. సో మీకైతే చెప్పా కదా డైలీ ఒక యానిమల్ అయితే చూపిస్తా అని చెప్పేసి. సో వీడు వచ్చేసి థియాసా అనమాట, ఒక పైనాపిల్ కోన్యూర్. సో నా పెట్ వీడియోస్ అయితే చూసింటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాడు వీడు. అండ్ పైన వచ్చేసి ఎలెక్స్ అండ్ ఎలెక్సా బజ్గ్రేనియర్స్. సో లంచ్ అయిపోయినాక ఇట్ రియల్లీ స్టార్టెడ్ టు రెయిన్ బ్యూటిఫుల్లీ. సో ఇప్పుడు వచ్చేసి ఫిజియాలజీ ల్యాబ్ అనమాట. మీరు ఈ వీడియో ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఫస్ట్ వీక్లో అయితే షూట్ చేశా. సో చెప్పా కదా ఎవ్రీ వీక్ అలా ప్రిక్ చేసుకొని బ్లడ్ అయితే తీయాలి ఎక్స్పెరిమెంట్ చేయడానికి. సో క్యాపిలరీ బ్లడ్ అయితే తీయాలి కాబట్టి ఫింగర్ టిప్స్ దగ్గర అయితే ప్రిక్ చేసుకుంటాము. సో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఫిజియాలజీ ల్యాబ్కి అయితే ఫోన్ తీసుకెళ్ళడం. సో అది ఫస్ట్ వీక్ కాబట్టే లైక్ కాలేజ్ యూనిఫామ్లో కూడా లేను ఆ వీడియోలో. So finally, after struggling with cold and body cramps, day 2 of college is also done. For somebody like me, when you asked my name, I panicked, so out of my league. And your body was so magnetic. Before I knew it, we talked and I think about you. A cocktail, you told me that you've been waiting for somebody like me.
సో పోస్ట్ కాలేజ్ టాక్స్ అనమాట. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సుల్తాన్, తరుణ్, అలీ అండ్ భరత్. సో ప్రతి గ్యాంగ్ వచ్చేసి ఒక యాక్టర్ అయితే ఉంటాడు. సో మా గ్యాంగ్ యాక్టర్ అనమాట. సో యాక్చువల్లీ యాక్టర్ అవ్వాల్సినాడు, డాక్టర్ అవుతున్నాడు. సో నిన్న చూపించా కదా లియాకత్, మా డే స్కాలర్ సిఆర్. సో గైజ్ డే 2 ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చింది, బట్ ఎక్కువ రికార్డ్ చేయడానికి అయితే కుదరలేదు. సో మార్నింగ్ అనాటమీ క్లాస్ అండ్ ఫిజియాలజీ క్లాస్ జరిగాయి 9 to 11 అండ్ 11 to 1 యాజ్ యూజువల్ డిసెక్షన్ అయితే జరిగింది. 1 to 2 లంచ్ అండ్ 2 to 4 o'clock వచ్చేసి అయితే ఫిజియాలజీ ల్యాబ్ జరిగింది. ప్రికింగ్ చేసుకోవాలి, బ్లడ్ తీయాలి, రక్తాలు చిందించాము ఇప్పుడు చాలాసార్లు. సో ఫిజియాలజీ ల్యాబ్ అయిపోయినాక 4 to 5 వచ్చేసి బయోకెమిస్ట్రీ క్లాస్ అయితే జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ డే 2. సో నేను మీకు ఈ వీడియోలో ఎనాటమీ సబ్జెక్ట్ గురించి కూడా అయితే చెప్తా. లైక్ సబ్ డివిజన్స్ ఉంటాయి అనమాట ఎనాటమీలో. సో ఇన్ కేస్ లైక్ నీట్ ఆస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అయితే లైక్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఒకసారి ఆప్ట్రానిక్స్కి వెళ్ళి రావాలి. సో నాకు తెలిసిన వాళ్ళు ఐప్యాడ్ సర్వీసింగ్ అయితే ఇచ్చారు. సో అదొకసారి వెళ్ళి తీసుకొచ్చేయాలి. తీసుకొచ్చినాక కాసేపు రెస్ట్ తీసుకొని లెట్స్ స్టార్ట్. సో యా, ఐప్యాడ్ ఎక్వైర్డ్, లెట్స్ గో టు హోమ్. అండ్ ఎస్, సమ్వన్ గిఫ్ట్ మీ అన్ ఐఫోన్ మ్యాన్. నాకు లిటరలీ చాలా ఇష్టం ఐఫోన్ కెమెరా. కాకపోతే ఎడిటింగ్కి వాటికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి యాపిల్ ప్రోడక్ట్స్లో. సో అందుకే ఇప్పుడు దాకా అయితే తీసుకోలేదు. సో గైస్ మీకు చెప్పా కదా లైక్ ఎనాటమీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి. సో బ్రీఫ్గా చెప్పేస్తా, ఎక్కువ టైం అయితే తీసుకోను. సో ఎనాటమీ అంటే తెలుగులో శరీర నిర్మాణ శాస్త్రం. అంటే లైక్ బాడీలో స్ట్రక్చర్స్ అని ఎలా ఆర్గనైజ్ చేయబడినాయో సో దాని గురించి అనమాట. జనరల్గా ఎనాటమీ వచ్చేసి బాడీని డిసెక్ట్ చేస్తారు, డిసెక్ట్ చేసి అయితే నేర్పుతారు అన్ని కాలేజెస్లో. సో ఇవి వచ్చేసి ఎనాటమీ బుక్స్ అనమాట. సో ఎనాటమీ సింగిల్ సబ్జెక్ట్, ఇన్ని బుక్స్ చదవాలి. సో జనరల్గా మనం నీట్ అయిపోయినప్పుడు ఎన్సీఆర్టీ చదువుకొని వస్తాం కదా. సో నిజంగా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీ కంటే 10 times సిలబస్ ఎక్కువ ఉంటుంది ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్లో. సో ఇప్పుడు ఈ పార్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ ఎనాటమీ. ఈ బుక్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 week or 2 weeks కంప్లీట్ చేస్తారు. ఇది వచ్చేసి బేసిక్ ఎనాటమీ బుక్ అనమాట. సో జనరల్గా మన బోన్స్ గురించి, కార్టిలేజెస్ అండ్ జాయింట్స్ వీటి గురించి ఈ బుక్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ బుక్. ఇది పెద్ద ఇంపార్టెన్స్ కాదు జనరల్ ఎనాటమీ బుక్ వచ్చేసి. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా అప్పర్ లిమ్ అండ్ థొరాక్స్ అనమాట. అప్పర్ లిమ్ అంటే పైన అంటే లిమ్స్ ఉంటాయి కదా మనకి, లోవర్ లిమ్ అప్పర్ లిమ్ అని చెప్పి. సో పైన ఉండే చేతులు, ఇంకా థొరాక్స్ అంటే చెస్ట్ రీజియన్ అనమాట. సో ఈ రెండు వచ్చేసి ఒక బుక్లో. సో మాకు ఫస్ట్ స్టార్ట్ చేయడం అప్పర్ లిమ్తో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అబ్డామిన్ అండ్ లోవర్ లిమ్. అబ్డామిన్ అంటే మన పొట్ట ఉంటుంది కదా, స్టమక్ రీజియన్. సో ఆ పార్ట్ అనమాట, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, ఈ రీజియన్ వచ్చేసి అబ్డామిన్. అండ్ లోవర్ లిమ్ అంటే కింద కాళ్ళు అనమాట. సో అప్పర్ లిమ్ అయిపోయినాక మాకు లోవర్ లిమ్ చెప్పారు. లోవర్ లిమ్ అయిపోయినాక థొరాక్స్ ఇప్పుడు చెప్తున్నారు అనమాట. థొరాక్స్ ఇంకో 1 week అయితే అయిపోద్ది. థొరాక్స్ అయిపోయినాక అబ్డామిన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అబ్డామిన్ తర్వాత హెడ్ అండ్ నెక్ అండ్ బ్రెయిన్ అనమాట. లైక్ చుక్కలు చూపిస్తాయండి ఈ టాపిక్ అయితే. ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు బికాస్ మాకు ఇంకా స్టార్ట్ చేయలేదు, లాస్ట్లో చెప్తాను చెప్పారు ఇది. సో ఇది హెడ్ అండ్ నెక్ అండ్ బ్రెయిన్. నెక్స్ట్ అయితే గ్రాస్ ఎనాటమీ అని పిలుస్తారు ఈ అప్పర్ లిమ్, థొరాక్స్, అబ్డామిన్, లోవర్ లిమ్ అండ్ హెడ్ అండ్ నెక్ని. అండ్ కింద ఉన్న జనరల్ ఎనాటమీ. ఇది వచ్చేసి ఎంబ్రియాలజీ అనమాట. సో లైక్ చైల్డ్ బర్త్, లైక్ వూమ్లో ఉన్నప్పుడు గ్రోత్, ఎంబ్రియో అంటే తెలుసు కదా, ఎంబ్రియో స్టేజ్. సో ఆ స్టేజ్ని ఈ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇది వచ్చేసి ఎంబ్రియాలజీ. అండ్ ఇంకో పార్ట్ ఉంది హిస్టాలజీ అని చెప్పి. సో టిష్యూస్ గురించి. హిస్టో అంటే లైక్ మైక్రోస్కోప్ కింద పెట్టయితే చూస్తాము. నేను మీకు రేపు నాకు హిస్టో ల్యాబ్ ఉంది. సో ఆ ల్యాబ్లో నేను ఆల్రెడీ వరకు సార్ అడిగి కొన్ని ఫోటోస్ అయితే తీసాను మైక్రోస్కోప్లో. సో అయితే చూపిస్తారు రేపు. సో ఇది వచ్చేసి హ్యూమన్ ఎంబ్రియాలజీ అండ్ హిస్టాలజీ ఉంటుంది. సో ఇది వచ్చేసి జనరల్గా బ్రీఫ్గా చెప్పాను అనమాట ఎనాటమీ గురించి. సో ఇది సింగిల్ సబ్జెక్ట్, ఇన్ని బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫిజియో అండ్ బయోకెమ్ కూడా ఉంటుంది. సో టైం దొరికినప్పుడు చెప్తా వాటి గురించి. సో గైస్ ఇట్స్ వెన్స్డే అండ్ డే 3. నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు. సో అందుకే మాట్లాడలేకపోయా, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇవాళ వచ్చేసి హిస్టాలజీ ల్యాబ్ అనమాట. సో నిన్న చెప్పా కదా హిస్టాలజీ అనేది అనదర్ పార్ట్ ఎనాటమీ సబ్జెక్ట్లో. సో హిస్టో వచ్చేసి ఇలా టిష్యూస్ గురించి మైక్రోస్కోప్ కింద అయితే. సో ఇది వచ్చేసి నా హిస్టో రికార్డ్ బుక్. సో చాలా బ్యూటిఫుల్గా అయితే నేను డయాగ్రామ్స్ గీస్తా. నేననే కదా, చాలామంది చెప్పారు ఆ విషయం. సో లెట్స్ హ్యావ్ సమ్ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద బస్. రోజుకు ఒక కొత్త యానిమల్ అయితే చూపిస్తా అని చెప్పా. సో ఇవి వచ్చేసి నా ఫిష్ పాండ్స్ అనమాట. ఈజీగా 100 to 150+ ఫిషెస్ అయితే ఉంటాయి మొత్తం, అన్ని టబ్స్, పాండ్స్ అన్నీ కలిపేసి. గైస్ ఇట్స్ డే 3. ఇట్స్ క్వైట్ అ సన్నీ డే. నా సోర్ థ్రోట్ అయితే ఇంకా సరి అవ్వలేదు, కానీ కాలేజ్కి వెళ్తున్నా. మేబీ బెటర్ అవ్వకపోతే రేపు అయితే రెస్ట్ తీసుకుంటా హాలిడే పెట్టి. సో ఇవాళ అయితే హిస్టో ల్యాబ్ ఉంది. ఇందాక మీకు బుక్స్ చూపించా కదా, లైక్ హిస్టో డయాగ్రామ్ బుక్స్. సో అది విషయం. బస్ ఎక్కినాక మళ్ళీ కలుస్తాం. Thinking I should ask if you're doing alright. You weren't easy, so hard to ignore. Pull up on your right, ask what you're drinking, ask what you like. Said you look good in the dim bar light, so damn cheesy. Who'd have thought you'd fall for somebody? Walk till you told me that you've been waiting for somebody like me.
So yeah, it's a part of life, learning something new every day and embracing every little moment you pass through. Out and showed you the city. How'd you let somebody so pretty's what they said to me? Yeah, that's what they said to me. Well, they told me I didn't stand a chance, yeah. Face value, had you at a glance, yeah. But nobody ever asked if you could dance. సో 3 మంత్స్ ముందు వరకు వీఆర్ కంప్లీట్లీ స్ట్రేంజర్స్, ఎవ్వరం ఎవరికి పరిచయం లేదు. బట్ సి దిస్ ఈజ్ హౌ టైమ్ చేంజెస్ ఎవ్రీథింగ్. సో వీఆర్ లైక్ అ లిటిల్ ఫ్యామిలీ రైట్ నౌ. సో యాక్చువల్లీ ఆ రోజు మాకు ఎనాటమీ మ్యూజియం విజిట్ కూడా ఉండే, బట్ ఎక్కువ అయితే చూపించలేను బికాస్ కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. But you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air, like a blazing flare. Don't stare, 'cause the flames will burn us. I thought you were the one for me. That's why I gave you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. I used to kiss your head when you cried for me. Hold your hand while the pain was over. Keep you warm by the roaring sea. You meant the world to me. సో హలో గైస్, ఇట్స్ డే 4. సో చెప్పా కదా ఇవాళ అయితే కాలేజ్కి వెళ్ళట్లేదు అండ్ నా వాయిస్ ఇంకా వర్స్ట్ అయిందనమాట. సో యాక్చువల్లీ ఈ వీక్ అనుకున్నంత బాగా అయితే వెళ్ళట్లేదు. నేనైతే చాలా ప్లాన్ చేశాను మీకు చూపిద్దామని చెప్పి, బట్ కుదరట్లే. ఇట్స్ ఓకే, ఫ్యూచర్లో ఇంకా చాలా వ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇవాళ మేబీ లైక్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని థొరాక్స్ అయితే ఎంత అయితే అంత, మొత్తం అయితే కంప్లీట్ అవ్వదు, చాలా సిలబస్ ఉంది థొరాక్స్. సో లైక్ ఆ బుక్ మీకు చూపించా కదా అప్పర్ లిమ్ అండ్ థొరాక్స్ అని చెప్పి. సో ఆ బుక్లో ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 1/4 మొత్తం థొరాక్స్ ఉంది. అంత 1 or 2 డేస్లో కంప్లీట్ చేయడం కష్టం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎస్ఎస్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇవాళ ఎక్కువ రికార్డ్ చేయకపోవచ్చు బికాజ్ నాకు బాగాలేదు కూడా. ఇవాళ క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత ఇట్స్ బ్రైట్ సన్నీ డే. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్, ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఈ బ్యూటిఫుల్ డే అలా గడిచిపోయింది. కొద్దిగా ఎక్కువ రెస్ట్ అయితే తీసుకున్నా అండ్ రాత్రికి వచ్చేసి నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ని కలవడానికి అయితే వెళ్ళాను. సో ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ అయితే విజయవాడలో ఉంది అండ్ మోహిత్ అండ్ సుమసాయి అనమాట నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్. సో గైస్ మనకైతే యూట్యూబ్ నుంచి ఒక 1 వీక్ బ్యాక్ ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది, అసలు మీకు చెప్పడమే మర్చిపోయా. సో మన ఛానల్ వచ్చేసి ఒక 3 months బ్యాక్ అయితే మానిటైజ్ అయింది. సో ఇది వచ్చేసి వెరిఫికేషన్ పిన్ అనమాట, అడ్రస్ వెరిఫికేషన్. సో దీని లోపల అయితే ఒక పిన్ ఉంటుంది, ఇది ఎంటర్ చేస్తే మన ఛానల్ వెరిఫై అయిపోద్ది అనమాట. సో దట్ వీ కెన్ యాడ్ అవర్ బ్యాంక్ అకౌంట్. సో యాక్చువల్లీ ఇదంతా మీ వల్లే పాసిబుల్ అయింది. థ్యాంక్స్ ఎ లాట్ గైస్, మీరు సపోర్ట్ చేస్తున్నందువల్లే. ఇంత త్వరగా యాక్చువల్లీ 8 monthsలో నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ 2-3 years అవుతుంది, బట్ ఎప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలా. నా నీట్ అయినాక 8 months నుంచి అయితే వీడియోస్ పెడుతున్నా అండ్ చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చింది. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఈ జర్నీలో నాతో పాటు వచ్చారో. సో గైస్ ఇట్స్ డే 5. యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు, కోల్డ్ ఇంకా వర్స్ అయింది అండ్ ఆల్సో సోర్ థ్రోట్ కూడా ఉంది, బాడీ క్రాంప్స్ టూ. కాకపోతే అటెండెన్స్ కోసం వెళ్ళాలి, ఏం చేయలేము. మేబీ దిస్ ఈజ్ ద వర్స్ట్ వీక్ ఐ కెన్ షో అనమాట. యాక్చువల్లీ మరీ ఇంత అన్ప్రొడక్టివ్గా ఉండదు, బట్ ఏం చేయలేము, హెల్త్ బాగోదు. వ్లాగ్ చేస్తాను హెల్త్ మొత్తం సెట్ అయ్యాక. సో ఇదైతే మరీ అన్ప్రొడక్టివ్ వ్లాగ్ ఏం కాదు, బికాజ్ చాలా న్యూ థింగ్స్ తెలుసుకొని ఉంటారు మీరు ఈ వ్లాగ్ చూసి. అండ్ ఇంకో 3 days ఉంది. సో నా హెల్త్ సెట్ అయితే మీరు ఇంకొన్ని న్యూ థింగ్స్ రికార్డ్ చేసేటప్పుడు వస్తాయి ఇలాగా. సో నాకు హెల్త్ సెట్ అయితే నేను కొత్త థింగ్స్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకో 2 days ఉంది కదా.
వచ్చేసి మా క్రికెట్ గ్రౌండ్ అనమాట. సో ప్రస్తుతానికి కొద్దిగా అండర్ మెయింటెనెన్స్ ఉంది. సో నేనైతే చాలా ప్యాషనేట్ స్పోర్ట్స్ గురించి, లైక్ క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. మోస్ట్లీ నేను అండర్ 16 డిస్ట్రిక్ట్స్ కూడా ఆడాను ఆ 2 స్పోర్ట్స్ అయితే. సో ఇది వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే చూపిస్తా. సో బ్యాడ్మింటన్ అయితే ప్రొఫెషనల్గా ఆడి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. బట్ ఆ ఫుట్ వర్క్ అయితే ఏం పోలేదు. ఎంతైనా 3-4 ఇయర్స్ నేర్చుకున్న గేమ్ అంత ఈజీగా ఏం పోదు కదా. సో మీరు మా డే స్కాలర్ సిఆర్ని చూశారు. సో వీడు వచ్చేసి వెంకట్ అనమాట, మా హాస్టల్ సిఆర్. సో వాడు చిన్నోడు, వీడు పెద్దోడు. మన సీతమ్మ వాకిటి సిరిమల్లె చెట్టు మూవీలో పెద్దోడు చిన్నోడు లాగా వీళ్ళిద్దరు. సో ఇది వచ్చేసి బస్సు వెళ్ళిపోతుందని నేను పరిగెత్తా. మా పెద్దోడు మరి హాస్టలర్, వాడు ఎందుకు పరిగెత్తాడో వాడికే తెలియాలి. సో వీడు వచ్చేసి అబ్దుల్లా అనమాట. లెక్క ప్రకారం వీడికే ఎక్కువ స్క్రీన్ టైం ఉండాలి వ్లాగ్లో, బికాజ్ మా ఇద్దరికి ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది అండ్ మేము ఉండేది కూడా ఆల్మోస్ట్ ఒకే ఏరియాలో. కాకపోతే వ్లాగ్లో అసలు ఎందుకు కనిపించలేదంటే మా వాడు దుబాయ్ ట్రిప్లో ఉన్నాడు ఆ టైంకి. సో ఇట్స్ డే 6 గైస్, సాటర్డే. అండ్ నిన్న వీడియో కాల్లో చూశారు, ఇవాళ వచ్చేసాడు. దుబాయ్ ట్రిప్ ఫినిష్ అయిపోయింది, 1 వీక్ ట్రిప్ వాడిది. No point in blaming you, you did not know. Oh, I thought you were the one for me. That's why I give you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. సో సాటర్డే ఆఫ్టర్నూన్ ఏదో లంచ్ తినడానికి వెళ్దాం పదండ్రా అంటే ఏదో యుద్ధంకి రెడీ అయినట్టు రెడీ అవుతారు మా వాళ్ళు అందరూ. సో సాటర్డే ఈవినింగ్ కాలేజ్ అయిపోయినాక కాసేపు బ్యాడ్మింటన్ ఆడి ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే ఐ ఎడిట్ అ వీడియో టు పోస్ట్ ఆన్ సండే. బట్ ఈ సాటర్డే అయితే ఎడిట్ చేయట్లా, బికాజ్ మొత్తం ఫిల్మింగ్కే సరిపోతుంది. అండ్ ఎస్, నా పెద్ద పాండ్లో నా కోయ్ కార్ప్ ఫిష్ని అయితే ఒక స్నేక్ తినేసింది. ఎస్, మీరు విన్నది కరెక్ట్, ఒక స్నేక్ తినేసింది. సో ఒక్క కోయే ఉంది, దానికి తోడుగా ఫ్రెండ్స్ని తీసుకుందాం అని చెప్పి అయితే షాప్కి వెళ్ళా. సో ఈ షాప్ మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసా, 50,000 వ్యూస్ అయితే వచ్చాయి. సో అంకుల్ గేవ్ మీ డిస్కౌంట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇవే అనమాట మనం కొత్తగా తీసుకున్న ఫిషెస్. సో ఇవి వచ్చేసి కోయ్ కార్ప్ అనమాట. సో టెక్నికల్లీ కోయ్ కార్ప్ ఆర్ స్పీషీస్ ఫ్రమ్ జపాన్. సో ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. సో అక్కడ ఒక పెద్ద వైట్ కోయ్ ఉంది చూసారు కదా, సో అది ఒక్కటే ఉంది. నా పాత ఇంకో కోయిని పాము తినేసింది. సో ఇప్పుడైతే కాసేపు అక్లమటైజ్ చేసి ఇంకా రిలీజ్ చేసేసా పాండ్లో. సో ఇట్స్ డే 7, ద లాస్ట్ డే ఆఫ్ ద వ్లాగ్. సో చూసారు కదా లిటరల్గా ఎన్ని బేబీస్ పెట్టినాయో నా గప్పీస్ అయితే. సో చాలా బేబీస్ పెట్టినాయి, ఆల్మోస్ట్ లైక్ 100+ గప్పీస్ ఉన్నాయి నా దగ్గర. సో గైస్, టుడే ఇస్ సండే. సో ఫైనల్ డే ఆఫ్ ద వ్లాగ్ అండ్ ఫైనల్ డే ఆఫ్ ద వీడియో టూ. సో ఇవాళ అయితే గ్రాస్ అనాటమీ రికార్డ్ ఉంది. సో ఆల్మోస్ట్ లైక్ ఒక 30 డయాగ్రామ్స్ దాకా ఉన్నాయి. సో వాటిలో సగమన్నా ఫినిష్ చేస్తా. అండ్ ఎక్సర్సైజ్ చేసి కూడా చాలా కాలమైంది, హెల్త్ బాగోకపోవడం వల్ల ఏం చేయలేదు. సో టుడే ఐఎమ్ లుకింగ్ ఫర్ అ లాంగ్ రైడ్ అనమాట, ఆల్మోస్ట్ లైక్ ఒక 40 కిలోమీటర్స్ ఆర్ 50 కిలోమీటర్ సైకిల్ రైడ్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే మాత్రం గ్రాస్ అనాటమీ రికార్డ్ కంప్లీట్ చేయడానికి అలాట్ చేస్తా. సో సెకండ్ హాఫ్ చూద్దాం. ఇవాళ అయితే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళే ప్లాన్స్ అయితే ఏం లేవని అనుకుంటున్నా. సో అందుకే ఈవినింగ్ సైక్లింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. Cheesy. Who'd have thought you'd fall for somebody like me? When you asked my name, I panicked, so out of my league. And your body was so magnetic. Before I knew it, we talked and I think about you. Cocktail, you told me that you've been waiting for somebody like me. ఇప్పుడైతే ఒక 50 కిలోమీటర్ రైడ్కి అయితే వెళ్తున్నాను. చాలా మంచి అయింది ఇంత లాంగ్ డిస్టెన్స్ రైడ్కి అయితే వెళ్ళి. సో లెట్స్ సీ హౌ ఇట్ ఫీల్.
Well, they told me I didn't stand a chance, yeah. Face value, had you at a glance, yeah. But nobody ever asked if you could dance, yeah. Well, only one who did that was somebody like me. When you asked my name, I panicked, so out of my league. And your body was so magnetic. Before I knew it, we talked, and I think about you, a cocktail. You told me that సో 50 కిలోమీటర్స్ రైడ్ అయితే అయిపోయింది. రేపు మళ్ళీ మండే కాబట్టి బయోకెమిస్ట్రీ రికార్డ్ అయితే రాస్తున్నాను. సో ఎండింగ్ దిస్ వ్లాగ్ అండ్ ఎండింగ్ దిస్ వీక్ విత్ మై ఫేవరెట్ ఫిలిం ఓయ్. సో గైస్, మీరు ఈ వ్లాగ్ని 25 మినిట్స్ ఇక్కడ దాకా చూసారంటే మీకు కన్ఫర్మ్ నచ్చిందని కోరుకుంటున్నా. మీరు ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. I think about you, a cocktail. You told me that you've been waiting for somebody like me.